Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. బ్యూటీ అండ్ సెలూన్ ఇండస్ట్రీలో 44 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అనూస్లో మనం ఉన్నాము. హైఫు అనేది ఎందుకు అసలు ఎక్కడ చేస్తారు, దేనికోసం చేస్తారు? మన స్కిన్లోని డీప్ లేయర్లో ఒక హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫీచర్స్లో యంగ్ లుక్ వస్తుంది ఇన్స్టాంట్. మన బ్లడ్ని డ్రా చేసి సెంట్రిఫ్యూజ్లో పెట్టి దాంట్లో ఇవి సపరేట్ చేస్తాం. 1 to 3 months లోపల క్లియర్గా హెయిర్ గ్రోత్ కనిపిస్తుంది. ఆక్సిహైడ్రా ఫేషియల్ అనేది ఇదేంటంటే దీంట్లో బేసిక్గా స్కిన్లోకి ఆక్సిజన్ ఇన్ఫ్యూజ్ చేయడం అండ్ డీప్ హైడ్రేషన్ పెంచడం. ఇది ఎలాంటి రిజల్ట్స్ని ఇస్తుందంటే ఫైన్ లైన్స్ ఉంటే తగ్గిస్తుంది ఆక్సిహైడ్రా ఫేషియల్. మెలాస్మా అనేది లైక్ సెలూన్లో ఇవ్వలేనటువంటి అన్ని సర్వీసెస్ మా దగ్గర ఉన్నాయి. స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి. ఆఫర్లు అనేవి కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా, ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చింది, పెళ్ళిళ్ళ సీజన్, ఇవన్నీ అనేది. అంటే దీనికి డిఫరెంట్ ఎప్పుడు ఆఫర్స్ పెడుతూనే ఉంటాం. సో CO2 లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అసలు? కొన్ని లేయర్స్ మనకి పీల్ అయిపోతాయి, స్కిన్ లేయర్స్. ఇదేంటంటే స్కిన్ డీపర్ లేయర్స్లోంచి మెలనిన్ బ్రేక్ చేసే ట్రీట్మెంట్ అనమాట బేసిక్గా. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నటువంటి బ్యూటీ పార్లర్లు కావచ్చు, సెలూన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ ఎంటైర్లీ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. పేర్లను చూస్తుంటే ఒక రకంగా ఇవన్నీ చాలా కాస్ట్లీ ఏమో అనేటువంటి ఒక మాట వినిపిస్తుంది. అండ్ ఇవి దేనికోసం వర్క్ అవుతాయి, ఇందులో ఏమేమి వాడతారు అనే దాంతో పాటుగా నిజంగా నమ్మొచ్చా అనేటువంటి ఒక డౌట్ కూడా వస్తుంది కదా. బట్ వాటన్నిటి గురించి క్లారిఫికేషన్ తీసుకుందాం. ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్. బ్యూటీ అండ్ సెలూన్ ఇండస్ట్రీలో 44 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అనూస్లో మనం ఉన్నాము. మనతో పాటుగా ఉన్నారు అనురాధ గారు. అనురాధ గారు, నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, చాలా బాగున్నాను. సో ఈ మధ్య కాలంలో విపరీతంగా మనకు సెలూన్స్ కనిపిస్తున్నాయి. అందులో వచ్చేటువంటి యాడ్స్ కావచ్చు, క్యాంపెయిన్స్ కావచ్చు, రీల్స్, ఇవన్నీ చూసిన తర్వాత ఇలా మారిపోతామని చూపించే ఉంటాయి కదా. సో అందులో విపరీతంగా వినిపిస్తోంది కంప్లీట్గా బాడీ మేకోవర్లో హైఫు అనేది ఒకటి వస్తుంది. హైఫు అనేది ఎందుకు అసలు, ఎక్కడ చేస్తారు, దేనికోసం చేస్తారు? ఈ హైఫో అనేది చాలా సేఫ్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ అండి. ఇప్పుడు మనం వింటూ ఉంటాం కదా, బొటాక్స్, ఫిల్లర్స్, ఇవన్నీ ఏంటంటే యాంటీ ఏజింగ్కి వర్క్ చేసేవి. ఇప్పుడు CO2 లేజర్ లాంటివి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎంతో కొంత డౌన్ టైం ఉంటుంది కొద్దిగా. వేరేస్ హైఫోతో అలాంటిది ఏమీ ఉండదు. ఓకే. ప్లస్ ఈక్వల్లీ ఆల్మోస్ట్ అలాంటి రిజల్ట్స్నే ఇస్తుంది. కొన్ని కేసెస్లో చాలా న్యాచురల్గా ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే ఏంటంటే ఇది మనకు మామూలుగా మన స్కిన్లోని అంటే ఫేస్కే ఇస్తాం ఎక్కువగా. ఫేస్తో పాటు అన్ని బాడీ పార్ట్స్ కూడా ఇవ్వచ్చు. అంటే మనం ఇక్కడ బాగా లూజ్ అయిపోవడము, అబ్డామిన్ పైన స్కిన్ లూజ్ అయిపోవడము, థైస్ పైన, ఇట్లా డిఫరెంట్ బాడీ పార్ట్స్ మీద కూడా ఇవ్వచ్చు. బట్ ఎక్కువగా ఇది ఫేస్ మీద పాపులర్. సో చాలామంది ఫేస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. సో ఈ ఫేస్ మీద ఏంటంటే ఇది బేసిక్గా మన స్కిన్లోని డీప్ లేయర్లో ఒక హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయినప్పుడు స్కిన్ లేయర్స్ లోపల కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా కొలాజన్ ప్రొడక్షన్ చాలా ఇంప్రూవ్ అయినప్పుడు ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవుతుంది. సడన్గా టైట్ అవుతుంది స్కిన్ స్లోగా. అంటే ఇవ్వగానే కొంత ఎఫెక్ట్ తెలుస్తుంది, ఒక 20-30% ఇమీడియట్గా చూడొచ్చు మనం సర్వీస్ అవ్వగానే. ఇది ఫస్ట్ మంత్లో ఇంకొక 30%, సెకండ్ మంత్లో ఇంకా కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, థర్డ్ మంత్ వరకు కంప్లీట్గా దీని రిజల్ట్స్ తెలుస్తుంది అనమాట. అంటే లోపల కొలాజన్ ప్రొడక్షన్ 3 months వరకు పెరుగుతూనే ఉంటుంది అనమాట. సో చాలా విజిబుల్ డిఫరెన్స్ వస్తుంది. ఇది ఏంటంటే మనకి మామూలుగా ఫేస్ మీద తీసుకున్నప్పుడు విజిబుల్గా మనకి చిన్ కంటూరింగ్ తెలుస్తుంది, జా లైన్ కంటూరింగ్ తెలుస్తుంది, ఐబ్రోస్ లిఫ్ట్ తెలుస్తుంది, అలాగే చీక్స్ అప్లిఫ్టింగ్ తెలుస్తుంది. బల్కీ చీక్స్ ఉన్నప్పుడు కొంతవరకు ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్నప్పుడు అది కూడా రిడక్షన్ వస్తుంది. సో ఓవరాల్గా ఫేస్ లిఫ్టింగ్, ఫైన్ లైన్స్ క్లియర్ అయిపోవడము, సో ఫీచర్స్లో యంగ్ లుక్ వస్తుంది ఇన్స్టాంట్గా. డబుల్ చిన్ కంటూరింగ్ వచ్చేస్తుంది కంప్లీట్గా అయితే. సో ఇట్లా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది అనమాట ఇది ఫేస్ మీద. విజిబుల్ రిజల్ట్స్ని ఇస్తుంది. సో యూజువల్లీ ఏంటంటే ఇది 40s పైన ఏజింగ్ని బట్టి ఎవరైనా తీసుకోవచ్చు ఏబో. సో ఇది ఏజ్ని బట్టి అంటే 60-65 ఉన్నంత వరకు కూడా ఇది ఇన్స్టాంట్గా మంచి రిజల్ట్స్ చూపించవచ్చు. ఆ తర్వాత కూడా ఇంకా ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు
కొంచెం దీంతో పాటు అదర్ సర్వీసెస్ కంపల్సరీగా అవసరం పడతాయి. హ్మ్. సో ఇదే డౌన్ టైమ్ అంటూ ఏమీ ఉండదు. ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవసరం లేదు. 1 సరిపోతుంది. కొంతమందిలో 2 అవసరం పడతాయి. సో 2 సెషన్స్ మ్యాక్స్ అంతే. అంతకుమించి ఉండదు. ఊరికే వెళ్ళి తీసుకునేది ఉండదు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత స్కిన్ రెడ్ అయిపోవడం, బాగా ఇట్లా అయిపోవడం అంటే ఎవరికీ ఏమీ తెలియదు కూడా సర్వీస్ తీసుకున్నట్టు. కానీ మనకు తెలుస్తుంది ఫీలింగ్. లోపల కొంచెం ఇట్లా టైట్ అవుతున్నట్టు స్కిన్, కొల్లాజన్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఒక టైట్ ఫీలింగ్ కొన్ని రోజులు ఉంటుందన్నమాట. సర్వీస్ అయ్యాక ఒక 2 to 3 వీక్స్ వరకు ఉండొచ్చు ఆ టైట్నింగ్ ఫీలింగ్. కానీ బయటకు చూస్తే ఏమీ తెలియదు. అండ్ రెజ్యునేషన్, మనం ఒక మంచి ఫేషియల్ కానీ ఇంకేదైనా మంచి సర్వీస్ తీసుకుంటే ఎట్లా రెజ్యునేషన్ అది కనిపిస్తుంది ఫేస్లో. రిఫ్రెషింగ్ ఆ రోజు నుంచి ఆ రిఫ్రెషింగ్ ఫీలింగ్ కనిపిస్తుంది. సో దీనికి డౌన్ టైం ఏమీ ఉండదు. అందుకని ఇది చాలా పాపులర్ ట్రీట్మెంట్ అనమాట. చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే నాకు ఏ స్కిన్ సర్వీసెస్ అలవాటు లేదు అనుకున్న వాళ్ళు కూడా ఇది కంఫర్టబుల్గా తీసుకోవచ్చు. అట్లా ఉంటుంది. సో సాగింగ్ ఉంటుంది, దాంతో పాటుగా ముడతలు పడ్డం అనేది ఉంటుంది కదా, అవన్నీ పోతాయి. అవన్నీ క్లియర్ అవుతాయి. అవన్నీ చాలా మట్టుకు అంటే ఫైన్ రింకిల్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అప్లిఫ్టింగ్ తెలుస్తుంది. ఇది కంప్లీట్ కంటూర్ వస్తుంది. ఓవరాల్ ఫేషియల్ కంటూర్ తెలుస్తుంది. కొంతవరకు ఐబ్రోస్ అప్లిఫ్టింగ్ ఉంటుంది. ఈ చీక్స్ అప్లిఫ్ట్ అవుతాయి. దీంతో పాటు బల్కి ఫ్యాట్ డిపాజిట్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా చాలా మట్టుకు తగ్గి స్కిన్ చక్కగా అంటే ఫేస్ చక్కగా అవుతుంది అనమాట. సో ఎన్ని సిట్టింగ్స్ అనేవి ఉంటాయి? ఎంత టైం ట్రీట్మెంట్లో ఎంత టైం తీసుకుంటారు హైఫూకి? హైఫూకి దాదాపుగా కంప్లీట్ చేయడానికి ఒక 45 మినిట్స్ యావరేజ్గా, 10 మినిట్స్ ఎక్కువ తక్కువ పట్టొచ్చు. సో ఎనీవేర్ బిట్వీన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో కంప్లీట్ అయిపోతుంది. 2 సెషన్స్ సరిపోతాయి. సో మైల్డ్ డిస్కంఫర్ట్ ఉంటుంది ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు. వేరబుల్ అది. ఓకే. సో వీటితో పాటుగా ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది, నాకు ఇవన్నీ టక్కున గుర్తు రావని మళ్ళీ ఇందులో నేను పెట్టుకున్నాను, ఎక్సోజోమ్ ట్రీట్మెంట్ ఓ అని. యా, ఎక్సోజోమ్. ఎక్సోజోమ్ ఇదేంటంటే మామూలుగా మనకి హెయిర్ ఫాల్లో అందరికీ తెలుసు ఇచ్చేది పిఆర్పి ట్రీట్మెంట్స్, అలాగే జిఎఫ్సి. సో జిఎఫ్సి పిఆర్పికి డిఫరెన్స్ ఏంటంటే మన బ్లడ్ని డ్రా చేసి సెంట్రిఫ్యూజ్లో పెట్టి దాంట్లో ఇవి సపరేట్ చేస్తాం అనమాట. దీనికి ఎక్సెస్ న్యూట్రియంట్స్ని యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. పెప్టైడ్స్ని, ఎక్సెస్ న్యూట్రియంట్స్ని యాడ్ చేసి తిరిగి మళ్ళీ స్కాల్ప్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా దీన్ని జిఎఫ్సి అంటాం. ఈ జిఎఫ్సి ట్రీట్మెంట్ ఇంకా పిఆర్పి కంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఇది ఇంకా మోర్ విజిబుల్ రిజల్ట్స్ని ఇచ్చే ట్రీట్మెంట్. ఇవి కాకుండా మనకి QR678 అని, ఇది కూడా ఇన్స్టాంట్ రిజల్ట్స్ని ఇచ్చే ట్రీట్మెంట్. ఇది కూడా ఫాలికల్ని యాక్టివేట్ చేయడానికి. సో ఈ ఎక్సోజోమ్ అనేది వీటన్నిటిలో ఒక అడ్వాన్స్ థెరపీ అనమాట. ఇది మామూలుగా చాలా టైనీ పార్టికల్స్ ఉంటాయి కానీ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇది మనకు స్కాల్ప్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎక్సోజోమ్ని. ఇదేంటంటే మనకి ఫాలికల్ని అవేక్ చేస్తుంది అనమాట. అంటే మామూలుగా డార్మెంట్ స్టేజ్లో ఉన్న ఫాలికల్ని అవేక్ చేస్తుంది. ప్లస్ ఇది యాక్టివ్ అంటే మనకి ఏదైతే గ్రోత్ లేకుండా ఉంటే ఇంకా దానికి స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. మన హెయిర్ రూట్ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. థిక్నెస్ దీంతో మనకి హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. ఉన్న హెయిర్ కూడా ప్రాపర్గా థిక్గా హెల్దీగా గ్రో అవుతుంది. మనకి ఎక్కడైతే ప్యాచీ లుక్ ఉంటుందో స్కాల్ప్ పైన, చాలా మందికి విమెన్కి కామన్ ప్రాబ్లం. మేల్కు ఓవరాల్గా ఉండొచ్చు, లేదా ప్యాచీ కొంత ఏరియాస్లో ఉండొచ్చు బాల్డ్నెస్. ఫీమేల్కి జనరల్గా మెనోపాజ్ దగ్గర రాగానే జస్ట్ ఫ్రంట్ లైన్ హెయిర్ పోతూ ఉంటుంది. సో మేల్కి కానీ ఫీమేల్కి కానీ ఎక్సోజోమ్తో చాలా అంటే మనం కొన్ని సెషన్స్లో అష్యూర్డ్గా చూపించవచ్చు. దీని రిజల్ట్స్ దాదాపుగా 1 to 3 months లోపల క్లియర్గా హెయిర్ గ్రోత్ కనిపిస్తుంది. సో అలా ఉంటుందన్నమాట. ఇవన్నీ హెయిర్ గ్రోత్లో పార్ట్ ఆఫ్ ఇట్. ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాం అనమాట. అంటే పిఆర్పితో కాకుండా జిఎఫ్సి అండ్ దెన్ ఇప్పుడు నేను చెప్పిన QR678, అలాగే ఎక్సోజోమ్. ఇవన్నీ ఈ 2 QR678 ఎక్సోజోమ్ అనేది ఇన్స్టాంట్గా ఖచ్చితమైన రిజల్ట్స్ని ఇచ్చే ట్రీట్మెంట్స్ అనమాట. సో అన్ని కాంబినేషన్లో పెడతాం హెయిర్ రీగ్రోత్కి ఈ సర్వీసెస్. ఇవి కాకుండా మేము అనూస్లో ఎక్స్క్లూజివ్గా ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అని, ఇవి ఇంత అడ్వాన్స్ లెవెల్కి కాకుండా నార్మల్ హెయిర్ ఫాల్ ఉంటుంది కదా, అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏంటంటే బాల్డ్నెస్, కొంచెం థిన్నింగ్ ఎక్కువగా అయిపోయి సందర్భాల్లో ఇవన్నీ ఎక్స్ట్రీమ్గా వాళ్ళకి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. అలా కాకుండా జనరల్ హెయిర్ ఫాల్ ఉంటుంది, స్కాల్ప్కి అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. డాండ్రఫ్ ఉంటుంది, హెయిర్ థిన్నింగ్ ఉంటుంది, మనకి డెలివరీ తర్వాత కూడా హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. వీళ్ళందరికీ కూడా ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అని. ఇందులో ఏం చేస్తామంటే స్కాల్ప్ని చక్కగా ఎక్స్ఫోలియేట్ చేయడము. అంటే డెడ్ సెల్స్ మన ఫేస్ మీద ఎలా ఉంటాయో అలాగే స్కాల్ప్ పైన కూడా ఉంటాయి. చక్కగా డెడ్ సెల్స్ ఎక్స్ఫోలియేట్ చేయడము, డీప్గా హైడ్రేట్ చేయడము, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం అనుకున్న పెప్టైడ్స్ కానీ, గ్రోత్ ఇంక్రీజ్ చేసే న్యూట్రియంట్స్ కానీ స్కాల్ప్లోకి పంపించడము.
తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత పోర్స్ క్లోజ్ చేయడానికి మంచి చక్కటి న్యూట్రిషన్ ఉన్న మాస్క్ని అప్లై చేయడం ఓకే. స్కాల్ప్ పైన. సో తర్వాత వాష్ చేయడం. ఇవి ఒక ఫేషియల్ లాగా అనమాట. ఒక అడ్వాన్స్ ఫేషియల్ తీసుకుంటే మనకి స్కిన్కి ఎలా ఉంటుందో అలాంటిది అనమాట స్కాల్ప్కి. ఇది ట్రైకో స్కాల్ప్ ట్రీట్మెంట్స్ అంటాం. సో ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇస్తూ మధ్య మధ్యలో ట్రైకో స్కాల్ప్ ట్రీట్మెంట్స్ ఒక సెషన్ అది ఒక సెషన్ ఇది పెడితే స్కాల్ప్ కూడా కామ్ డౌన్ అవుతుంది, ఇంకా రిజల్ట్స్ ఎన్హాన్స్ అవుతాయి అనమాట. సో అలా కాంబినేషన్లో ఇస్తాం. అది మా ఎక్స్క్లూజివ్గా అనూస్లో ఇచ్చేది. ఇప్పుడు బయట మనకు ఇవన్నీ మిగతా ట్రీట్మెంట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మనకి. పిఆర్పి కానీ, జిఎఫ్సి కానీ, ఎక్సోజోమ్ కానీ ఇవి అవైలబుల్ ఉండొచ్చు బయట. ఈ కాంబినేషన్లో ఇచ్చే ప్రొసీజర్ ఎక్కడ ఉండదు. మేము ఈ ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ పెడుతూ అవి ఇస్తామన్నమాట. సో ఇలా ఒక ప్యాకేజ్ లాగా గెస్ట్ రిక్వైర్మెంట్ బట్టి, అంటే వాళ్ళకి ఏంటి రెగ్యులర్ హెయిర్ ఫాల్ ఉందా, లేకపోతే ఒక క్రానిక్ కండిషన్ ఉందా, ఆల్రెడీ మనకి బాల్డ్నెస్ స్టార్ట్ అయిపోయిందా, బాగా హెయిర్ థిన్నింగ్ విజిబుల్గా ఉందా, దాన్ని బట్టి ఎలాంటి ట్రీట్మెంట్స్ కాంబినేషన్లో పెడితే రిజల్ట్స్ బాగా వస్తుందని చూస్తాం. ఎందుకంటే ఇనిషియల్గా జనరల్ హెయిర్ ఫాల్ అయితే ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు మనకి. సో జనరల్ నార్మల్ ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్తోనే సెట్ అయిపోతుంది అనమాట. అది సో ఇది కూడా ఎన్ని సిట్టింగ్స్ అవసరం అవుతుంది మ్యామ్? ఇది కూడా నెంబర్ ఆఫ్ సెషన్స్ వాళ్ళ కండిషన్ బట్టి. ఇప్పుడు జనరల్ హెయిర్ ఫాల్ అయితే ఒక 4 సెషన్స్లోనే అష్యూర్డ్ రిజల్ట్స్ని ఇచ్చేవంటే, జనరల్ హెయిర్ ఫాల్ అనుకోండి, ఒక యంగ్స్టర్స్కి జనరల్గా ఏదో రీజన్తో, అంటే వాళ్ళకి టైఫాయిడ్ వచ్చి కానీ, లేదా మామూలుగా యంగ్స్టర్స్లో ప్రెగ్నెన్సీ తర్వాత కానీ, ఇట్లా చాలా రీజన్స్తో హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది. అలాంటి హెయిర్ ఫాల్కి ఉన్నప్పుడు మామూలుగా ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అని 4 సెషన్స్ ప్యాకేజ్ లాగా ఇస్తాం. అందులో ఖచ్చితమైన రిజల్ట్స్ ఉంటుంది. ఇంకా ఉండకపోవడం ఉండదు. డాండ్రఫ్ కానీ ఏదైనా ప్రాబ్లం, జనరల్ ప్రాబ్లం. అట్లా కాకుండా బాల్డ్నెస్ లాగా చాలా హెయిర్ పోయింది, హెయిర్ థిన్నింగ్ స్టార్ట్ అయింది, బాల్డ్నెస్ ఫామ్ అవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫీమేల్కైనా సర్టన్ ఏరియాస్లో పోతుంది అలాగా. సో అలాంటి వాళ్ళకి మటు కంపల్సరీగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కాంబినేషన్లో పెట్టాల్సిందే. వాళ్ళకి ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ ఇవి కాంబినేషన్లో పెట్టాలా, ఓన్లీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలా, డిపెండ్స్ అనమాట. సో దాన్ని బట్టి ప్యాకేజ్ డిజైన్ చేయడం జరుగుతుంది, గెస్ట్ నీడ్ని బట్టి, ఒక ఫిక్స్డ్ కాకుండా. కొన్ని సెలూన్స్లో ఈ మధ్యన స్పా అనేది ఒకటి ఉంటుంది. స్పాతో ఒక రకమైనటువంటి ఫీల్, ఒక కొంచెం రిఫ్రెషింగ్ రెజ్యూనేట్ అయిన ఫీల్ ఉంటుంది. దాన్ని మించి ఉంటుందా ఎక్సోజోమ్ ట్రీట్మెంట్ అనేది? స్పా కంప్లీట్లీ డిఫరెంట్ అమ్మా. స్పాకి దీనికి సంబంధం లేదు. స్పా ఏంటంటే మన హెయిర్ హెల్త్ని ఇంప్రూవ్ చేసేది స్పా. ఉన్న హెయిర్ని, అంటే హెయిర్ డ్రై ఉందా, ఫ్రీజీగా ఉందా, మనకి ఎన్వైరన్మెంట్లో మనం 2 వీలర్స్ వెళ్ళినప్పుడు పొల్యూషన్ వలన చాలా డ్రైగా ఫ్రీజీగా అయిపోతుంది హెయిర్. ఆర్ మనం వాడే షాంపూస్ కావచ్చు, మనం హ్యాండిల్ చేసే దాన్ని బట్టి కూడా ఫ్రీజీగా అయిపోతుంది. దానికి ఇచ్చేది స్పా, హెయిర్ స్పా. ఆ ఫ్రీజీనెస్ పోగొట్టి కొంచెం స్మూత్గా మనకి హెయిర్ మేనేజబుల్గా అయ్యేటట్టు సో చేసేది హెయిర్ స్పా. హెయిర్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది అది. ఈ ట్రీట్మెంట్స్ అసలు హెయిర్కి సంబంధం లేదు. ఈ ట్రీట్మెంట్స్ స్కాల్ప్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. మనం ఫేషియల్ స్కిన్ కదా ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయో, అలాగే ఇదే స్కిన్ మనకు స్కాల్ప్ మీద కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి దాన్ని కూడా హెల్తీగా అడ్రస్ చేయకపోతే మనకి రకరకాల ప్రాబ్లమ్స్ స్కాల్ప్ పైన వస్తాయి. స్కాల్ప్ పైన వచ్చే డాండ్రఫ్స్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, అదర్ స్కిన్ కండిషన్స్ కానీ, అన్నీ కూడా ఆయిలీనెస్, టూ మచ్ ఆయిలీనెస్, ఇవన్నీ కూడా హెయిర్ని డ్రైనెస్, ఇవన్నీ కూడా హెయిర్ని ఫాలికల్స్ని, హెయిర్ హెల్తీ ఆఫ్ హెయిర్ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వకుండా ఇలాంటి సర్వీసెస్, ఇది ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అంటాం. హెయిర్ స్పా హెయిర్కి సంబంధించింది. సో ఇందులో కావలసినటువంటి న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ హెల్దీగా రెజ్యూనేట్ అవ్వడానికి యూజ్ అయ్యేటువంటి ఒక లాంగ్ లాస్టింగ్ అంటారు కదా, అలాంటి ఒక ఫీల్. ఇది రూట్ మీద పనిచేస్తుంది, హెయిర్ రూట్ పైన పనిచేస్తుంది ఈ ట్రీట్మెంట్స్ అన్ని కూడా. స్పా జస్ట్ హెయిర్ మీద పనిచేస్తుంది, రూట్కి సంబంధం లేదు స్పాతో. ఓకే. మళ్ళీ మనం ఫేషియల్ గురించి మాట్లాడుకుంటే, ఆక్సిహైడ్రా ఫేషియల్ అనేది, ఇది ఆక్సిజన్, హైడ్రా అంటే హైడ్రో, ఇలా వాటర్తో రిలేటెడ్ అయి ఉంటుందేమో. అవును. ఇదేంటంటే దీంట్లో బేసిక్గా స్కిన్లోకి ఆక్సిజన్ ఇన్ఫ్యూజ్ చేయడం అండ్ డీప్ హైడ్రేషన్ పెంచడం, ఇది దీని బేసిక్ మీనింగ్ ఆక్సిహైడ్రా ఫేషియల్ అంటే. ఇది ఎవరికంటే ఎక్కువగా అంటే కాంప్లెక్షన్ ఉంటుంది, బాగుంటారు, కానీ ఎక్కడో డల్గా లైఫ్లెస్గా కనిపిస్తుంది స్కిన్ కొన్నిసార్లు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇది మనకి ఆక్సిజన్ అండ్ హైడ్రేషన్ బాగా ఇంప్రూవ్ చేసే సర్వీస్ అనమాట. సో ఇది మెషినరీ ట్రీట్మెంట్ ఇది.
మనకు హైడ్రేటింగ్ ఫేషియల్స్ అని చాలా ఉన్నాయి మార్కెట్లో. అది వేరు, ఆక్సిహైడ్రా ఫేషియల్ వేరు. మామూలు హైడ్రేషన్ ఫేషియల్ కూడా ఫేషియల్తో కొంచెం హైడ్రేషన్ ఇంప్రూవ్ చేసేది ఇది. ఆక్సిహైడ్రా ఫేషియల్ కొంచెం అడ్వాన్స్గా ఒక అడ్వాన్స్ ఎక్విప్మెంట్తో ఇచ్చే ఫేషియల్. సో ఈ ఎక్విప్మెంట్తోనే మామూలుగా రెగ్యులర్ ఫేషియలే కానీ అడ్వాన్స్ ఫేషియల్ అంటే చక్కగా దీన్ని స్కిన్ లోపల ఇంప్యూరిటీస్ అన్ని తీసేట్టుగా ఈ ఎక్విప్మెంట్తో స్కిన్ని క్లీన్ చేయడము, అలాగే ఎక్స్ఫోలియేట్ చేయడము ప్రాపర్గా, స్కిన్ బ్రీత్ అయ్యేట్టుగా ఇవన్నీ చేసి ప్రాపర్గా న్యూట్రియంట్స్ అంటే ఈ ఆక్సిజన్ లోపల లేయర్స్కి డీప్ లేయర్స్లోకి ఇన్ఫ్యూజ్ చేయడము, హైడ్రేషన్ కూడా ఇంక్రీజ్ చేయడం అనమాట స్కిన్లో. సో ఇవి దాదాపుగా దీన్ని ఒక 3 స్టెప్ ఫేషియల్ కానీ దీంట్లో ఒక 6 స్టెప్ ప్రొసీజర్ కానీ ఉంటాయి. సో ఏదైనా గెస్ట్ ఆప్ట్ చేసుకోవచ్చు. దీంతో ఇన్స్టెంట్గా గ్లో కనిపిస్తుంది ఫేషియల్లో, ఫేస్లో చాలా మంచి గ్లో, అంటే రెగ్యులర్ ఫేషియల్ ఇవ్వలేని గ్లో ఇది ఇస్తుంది అనమాట. అంటే ఎప్పుడు కూడా ఓన్లీ ఇదే చాలా సెషన్స్ పెట్టకుండా ఏం చేస్తామంటే స్కిన్ రిక్వైర్మెంట్ బట్టి ఒక గెస్ట్కి ఏముంది ఇష్యూ, అంటే వాళ్ళ స్కిన్లో ఏమేం చేంజెస్ చేస్తే బాగా ఇంకా మ్యాక్సిమం బాగా కనిపించే అవకాశం ఉంది అని చెప్పి అందులో కొన్ని ఫేషియల్స్ పెట్టడం కానీ వాళ్ళ ప్యాకేజ్లో, లేదా జనరల్ ఫేషియల్కి వచ్చిన గెస్ట్కి ఇన్ కేస్ హైడ్రేషన్ నీడ్ ఉందనుకుంటే ఒక సెషన్ ఫేషియల్ లాగా ఇచ్చేయడం కానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్. ప్యాకేజ్లో అయితే అన్ని అదర్ అడ్వాన్స్ సర్వీసెస్, అంటే మా దగ్గర అన్ని రకాల ఎక్విప్మెంట్స్తో, అంటే క్యూ స్విచ్ లేజర్, ఇప్పుడు మీరన్న హైఫో లేజర్, ఇట్లాంటివి హైఫో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ ఆక్సిహైడ్రా ఫేషియల్ అట్లాగే ఇవన్నీ కూడా ఏంటంటే CO2 ఇలాంటి వీటితో పాటు కాంబినేషన్లో హైడ్రేషన్ కూడా నీడ్ ఉన్నప్పుడు దీన్ని ఇన్కార్పొరేట్ చేస్తాం అనమాట ప్యాకేజ్లో. సో ఇప్పుడు జనరలైజ్డ్గా ఉంటుందా పర్టికులర్గా స్కిన్ టైప్ బట్టి, లేకపోతే వాళ్ళ ఏజ్ రిలేటెడ్, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ దీన్ని బేస్ చేసి ప్రాబ్లమ్స్నే ఇప్పుడు ఇది ఎలాంటి రిజల్ట్స్ని ఇస్తుందంటే ఫైన్ లైన్స్ ఉంటే తగ్గిస్తుంది ఆక్సిహైడ్రా ఫేషియల్, డీప్ హైడ్రేషన్ ఇస్తుంది స్కిన్లో, అన్ఈవెన్ స్కిన్ టోన్స్ ఉంటే తగ్గిస్తుంది కొంతవరకు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో హైడ్రేషన్ కోసమే వాళ్ళకు, కొంతమందికి ఏంటంటే అన్నీ బాగానే ఉంటాయి, హైడ్రేషన్ బాగా ల్యాకింగ్ ఉంటుంది, లైఫ్ ఉండదు స్కిన్లో. అలాంటి వాళ్ళకి ఇన్స్టెంట్గా లైఫ్ కావాలంటే ఈ ఫేషియల్ను అడ్వైస్ చేస్తాం అనమాట. సో ఇట్ డిపెండ్స్ వాళ్ళ గెస్ట్ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఎలాంటి సర్వీస్ ఇస్తే రిజల్ట్స్ బాగా వస్తుందనేది అనలైజ్ చేసి దాన్ని బట్టే ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ స్కిన్ టైప్ ఎలా ఉంది, వాళ్ళు ఏం ప్రిఫర్ చేస్తున్నారు, వాళ్ళు ఉండేటువంటి ఫీల్డ్ ఏంటి, ఇండోరా అవుట్డోరా, అవుట్డోరా, వాళ్ళు సన్కి ఎక్స్పోజ్ అవుతారా, సో ఇవన్నీ కూడా వాళ్ళ స్కిన్ సెన్సిటివ్ ఉందా, ఇవన్నీ కూడా ఏ సర్వీస్ ఇవ్వాలి అనే దానికి ఫ్యాక్టర్స్ అనమాట. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అన్ని స్కెడ్యూల్ చేయలేము, ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్ళకి కూడా కొన్ని అడ్వాన్స్ పీల్స్ లాంటివి అడ్వైస్ చేయం మేము. సో డిపెండ్స్ అనమాట, అది వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఎలా ఉంది, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, వాళ్ళకి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్కిన్లో, వాళ్ళు ఏమి కాన్షియస్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్నీ కలిపి మ్యాచ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు పీల్ గురించి అన్నారు కాబట్టి, కాస్మెలన్ పీల్ అనేది ఫేస్ కోసం యూస్ చేస్తారు. అంటే పీల్ అంటే కొంచెం పైన అవుటర్ లేయర్ ఏదైనా ఉంటే తొలగిస్తారేమో, అది డెడ్ సెల్స్ స్కిన్ అలాంటిది అనుకుంటే. కాస్మెలన్ అంటే ఏంటి అసలు? మామూలుగా చాలా రకాలైన అడ్వాన్స్ పీల్స్ వాడడం జరుగుతుంది, కానీ ఈ కాస్మెలాన్ ఏంటంటే మామూలుగా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి, ఇంకా ఏ మెథడ్తో తగ్గనప్పుడు డీప్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకే అది మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. కొంతమందికి మామూలుగా జనరల్గా కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి మా దగ్గర దీని పిగ్మెంటేషన్కి. సో దానికి ఏం పెడతామంటే యూజువల్గా క్యూ స్విచ్ లేజర్స్ కానీ, రెగ్యులర్గా ఫోటో ఫేషియల్స్ కానీ, దాంతోపాటు ఈ ఎక్కువగా డీప్ ఉంటే కొన్నిసార్లు రేరుగా ఇవన్నీ డాక్టర్స్ పర్ఫామ్ చేసేవి, CO2 లేజర్స్ కానీ. సో అదర్ దెన్ దట్ డీప్ స్కిన్ థెరపీస్ అని ఇలా కొన్ని ఎక్స్క్లూజివ్ ఫేషియల్స్ ఉన్నాయి మా దగ్గర పిగ్మెంటేషన్ తగ్గించడానికి. సో రెగ్యులర్ పిగ్మెంటేషన్ పర్వాలేదు, అంత డీప్ లేయర్స్ అంత పెనట్రేట్ అయ్యి లేదనుకున్న వాళ్ళకి ఇటు సర్వీసెస్ సరిపోతాయి. సో ఇంకా చాలా డీప్గా ఉంది ఇది, ఇవన్నీ ఇచ్చినా కూడా రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఉండవు అనుకున్నప్పుడు మట్టుకే కాస్మెలాన్కి వెళ్తాం. కాస్మెలాన్ కానీ డెర్మలాన్ కానీ దీంట్లోనే ఇవి రెండు. సో ఏంటంటే ఈ రెండింటికి డిఫరెన్స్, ఒకటి చాలా ఇన్స్టాంట్గా రిజల్ట్స్ ఇస్తుంది, ఒకటి స్లోగా ఇస్తుంది అనమాట అది. సో ఇన్స్టాంట్గా రిజల్ట్స్ ఇచ్చేది అంటే ఒక 2-3 మంత్స్లోనే రిజల్ట్స్ తగ్గిపోవాలి, వెంటనే డిఫరెన్స్ కనిపించాలి అనుకున్న వాళ్ళకి సో ఇందులో ఏ టైప్ ఆఫ్ ఇవ్వాలనేది డెర్మలాన్ పీల్ ఇస్తాము. అలాగే కాస్మెలాన్ పీల్ అనేది కొంచెం టైం పడుతుంది, కానీ దీంతో కూడా రిజల్ట్స్ బాగానే ఉంటుంది. వాళ్ళ బడ్జెట్ని బట్టి కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలనేది డిసైడ్ చేస్తాం ఉంటాం. బట్ ఇదేంటంటే లోపల కంప్లీట్గా మెలనిన్ బ్రేక్ డౌన్ అయ్యి మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది, ఇన్స్టాంట్గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది రిజల్ట్స్. ఇందులో హోమ్ కేర్ కూడా వాడాల్సి వస్తుంది దీనికి.
రిజల్ట్స్ అష్యూరెన్స్ ఉంటుంది ఇందులో. అది సన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళే కాకుండా మాలాగా లైట్స్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ కామన్ గా కనిపిస్తోంది మెలస్మా అనేది, లైక్ స్కిన్ మీద వచ్చేస్తోంది, అవును. మచ్చల్లాగా ఉంటాయి, స్ప్రెడ్ అవును. అవుతుంటాయి అవును. అనేది. అవును. సో వీటన్నిటికి కూడా ఇప్పుడు నేను చెప్పిన ట్రీట్మెంట్ సరిపోతాయి. నేను కాస్మోలాన్, డెర్మోలాన్ అనేవి బ్రహ్మాస్త్రాలు లాంటివన్నమాట ఓకే. ప్రెజెంట్ మాకున్న వాటిలో. సో అది అవసరం ఉన్న వాళ్ళకే దాన్ని మేము అడ్వైస్ చేస్తాం. సో దాంతో పాటు సన్ స్క్రీన్ వాడడము, కొంచెం ఆ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. రిజల్ట్స్ చాలా బాగా వస్తుంది దాంతో. యా. సో ఇక్కడ మీరు కేవలం బ్యూటీ సర్వీసెస్, ఒక సెలూన్ సర్వీసెస్ కాదు, ఇప్పుడు డర్మటాలజీకి సంబంధించి చాలా వరకు లేజర్ ట్రీట్మెంట్లు ఇవన్నీ తీసుకోవాలి అంటే యూనిట్ టు హావ్ దట్ ఎక్స్పర్ట్స్, ఒక డాక్టర్స్ అనే వాళ్ళు కూడా అవును. ఉండాలి కదా. అవునవును. ఇక్కడ రెగ్యులర్ గా మీ దగ్గర ఇవన్నీ డాక్టర్స్ పర్ఫామ్ చేసేవే, క్వాలిఫైడ్ థెరపిస్ట్ పర్ఫామ్ చేసే సర్వీసెసే. సెలోన్ సర్వీసెస్ అనేది మాకు ఒక పార్ట్ మట్టుకే. మేజర్గా మాకు అన్ని అడ్వాన్స్ సర్వీసెస్ అన్నీ కూడా, అంటే సెలోన్లో ఇవ్వలేనటువంటి అన్ని సర్వీసెస్ మా దగ్గర ఉన్నాయి. స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి, హెయిర్ రిమూవల్కి సంబంధించి, అలాగే హెయిర్ గ్రోతే కాకుండా అలాగే మనకి ఓవరాల్గా వెయిట్ లాస్కి సంబంధించి, సో అన్ని సర్వీసెస్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ స్కిన్ సర్వీసెస్. సో యూజువల్గా ఈ మధ్య కాలంలో కనిపించేది కొత్తగా పెట్టారు, ఇక్కడ చాలా బాగుంది, అంబియన్స్ బాగుంది, వీటన్నిటితో పాటుగా ప్రచారాలు చేసిన తర్వాత ఆఫర్లు అనేవి కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా, ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చింది, పెళ్ళిళ్ళ సీజన్, ఇవన్నీ అనేసరికి ఆబ్వియస్గా ఆలోచన వస్తుంది అది. అవునవును. అంటే దీనికి డిఫరెంట్ ఎప్పుడు ఆఫర్స్ పెడుతూనే ఉంటాము. మామూలుగా ఎప్పుడు ఫేస్ టైంలో వీటిలో కూడా ఆఫర్స్ ఎవ్రీ మంత్ డిఫరెంట్ ఆఫర్స్ రన్ అవుతూనే ఉంటాయి. అది హెయిర్ రిమూవల్కి సంబంధించి కానీ, స్కిన్కి సంబంధించి కానీ ఆఫర్స్ రన్ అవుతూనే ఉంటాయి రెగ్యులర్గా. ఎస్ అండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ 4 ఫీచర్స్, స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ అనూస్ అనుకున్నప్పుడు హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయా, అన్ని చోట్ల ఉన్నాయా మీ దగ్గర, అన్ని బ్రాంచెస్లో? అన్ని బ్రాంచెస్లో ఉన్నాయండి, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. కొన్ని ఎక్స్క్లూజివ్ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఎక్విప్మెంట్తో ఉండేవి, CO2 లేజర్ లాంటివి, అలాంటివి అన్ని చోట్ల అవైలబుల్ లేవు. ఓవరాల్గా మనకి ఇచ్చే సర్వీసెస్ కొన్ని ఎక్స్క్లూజివ్ సర్వీసెస్, ఎందుకంటే Tier 3లో అవి మాకు అంత ఇన్వెస్ట్మెంట్ వర్కౌట్ కాదు అక్కడ వచ్చే బిజినెస్కి. సో అట్లా చూసుకొని ఆ ట్రీట్మెంట్, క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్, అది చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్, ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అయితే Tier 3 సెంటర్స్లో ఉంటావు కొన్ని మట్టుకు. అదర్వైజ్ అన్నీ నార్మల్గా యూనిఫామ్గా అన్ని సెంటర్స్లో ఉంటాయి. ఇప్పుడు CO2 అనగానే ఇప్పటిదాకా మనం చదువుకుంది, తెలిసింది కార్బన్ డైఆక్సైడ్ అనేది. సో CO2 లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అసలు? ఇది మామూలుగా ఏంటంటే స్కిన్ డీపర్ లేయర్స్లోకి, ఇది డాక్టర్ పర్ఫామ్ చేసే ట్రీట్మెంట్, అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇది. ఇది స్కిన్ డీపర్ లేయర్స్లోకి వెళ్ళి లేజర్ ఎనర్జీ లోపల ఉన్న మెల్నిన్ బ్రేక్ డౌన్ చేస్తుంది. ఓకే. అదే కాకుండా ఈవెన్ మామూలుగా రింకిల్స్ని తగ్గించి అప్లిఫ్టింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. దీంతో ఏంటంటే ఇది కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్. నేను ఇందాక అన్నాను కదా, బ్రహ్మాస్త్రం లాంటిది. సో అందరికీ ఇది వాడము, చాలా రేర్గా నీడ్ ఉన్న వాళ్ళకి, రెస్పాండ్ అవ్వని వాళ్ళకి మట్టుకే అది ఇవ్వడం జరుగుతుంది. అది స్కిన్ టైట్నింగ్ కానీ, అది ఏంటంటే కొన్ని లేయర్స్ మనకి పీల్ అయిపోతాయి స్కిన్ లేయర్స్. సో అది రేర్ కేసెస్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. నీడ్ ఉన్న వాళ్ళకి క్వాలిఫైడ్ పర్సన్ చేత పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అయినా అదే ట్రీట్మెంట్ ఇది? ఇది లేజర్తో ఇచ్చే లేజర్ తోది కార్బన్ యా. So- మన స్కిల్ కి ఆక్సిజన్ కావాలి, మన స్కిల్ కి కార్బన్ డైఆక్సైడ్ కూడా కావాలి. ఇదేంటంటే స్కిన్ డీపర్ లేయర్స్ లోంచి మెలనిన్ బ్రేక్ చేసే ట్రీట్మెంట్ అనమాట బేసిక్గా. సో డెర్మటాలజిస్ట్ పర్ఫామ్ చేసే సర్వీస్ ఇది. సో వీటన్నిటి కూడా ఒక పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళే ట్రీట్మెంట్స్ కూడా వాళ్ళే పర్ఫామ్ చేయడం జరుగుతుంది ట్రీట్మెంట్స్. అయితే నేను చెప్పిన ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అయితే దానికి డెర్మటాలజిస్ట్ అవసరం లేదు, అడ్వాన్స్ ఎస్థెటిషియన్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటి అడ్వాన్స్ సర్వీసెస్ అన్ని, కొన్ని బేసిక్ నార్మల్గా ఇచ్చే సర్వీసెస్ అన్ని ఎస్థెటిషియన్స్ పర్ఫామ్ చేస్తారు. ఎస్ అండి, అనురాధ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. You're welcome. థ్యాంక్ My యూ. pleasure. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ.